ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆవిడ గురించి ఎంత చెప్పొద్దు అనుకున్నా ఏం చేసినా మధ్య మధ్యలో వచ్చే వీడియోల వల్ల చెప్పకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఏంటి అంటే టాపిక్లో ఒక యూట్యూబర్ ఇంట్లో పాము వచ్చింది. సరే, కొట్టేయటమో పంపించేయటమో పాములు పట్టే వాళ్ళని పిలవడమో ఏదో ఒకటి చేస్తాం, అంతే కదా. కానీ దాన్ని వీడియోగా తీసి ఇంకా పాముని పట్టుకున్నారా, పాముని చంపారా, పాముని ఎక్కడికైనా వెళ్ళిందా, ఈవిడ మీదకి వచ్చిందా అనే టెన్షన్తో చచ్చిపోయాం వీడియో చూసినంతసేపు. ఎవరో మనకు పంపిస్తుంటారుగా, మేడం దీని గురించి స్పందించండి అని. సరే, ఒక పెద్ద పాము వచ్చింది, జరుగుడుట. దాన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశారు, వీడియో తీస్తున్నారు. ఆ పాము వస్తూనే ఉంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, గోడ ఎక్కుతుంది, చెట్లు ఎక్కుతుంది, అన్నీ ఎక్కుతుంది. ఈవిడ వెళ్ళొద్దని వాళ్ళ వారు చెప్పినా సరే వినకుండా ఆ పాము దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంది. యాండి ఇది ఏమంటారు, జరుకోడా మామూలు పోతా, జరిపోతా ఏం పోతూ అని అడుగుతుంది. సరే, జరిపోతేది యాండి ఎక్కడికి వెళ్ళిందంటారు అంటే ఎక్కడికో ఇల్లు ఉంటుంది అంటే, ఈ సంభాషణలో అది ఏమన్నా వచ్చి ఈవిని కాటేస్తుందేమో అని భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఆ వీడియో ఉంది. చాలా పెద్ద పాము అంటే అది పాములు పట్టే వాళ్ళని ఫోన్ చేయాలి, లేకపోతే పట్టించాలి, లేకపోతే దాన్ని వీడియో ఆపేసి ఫస్ట్ తీసుకోవాలి. వెళ్ళిరా నాయన, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే, నీకు దోవ ఎటు వెళ్ళాలో తెలియట్లే నాన్న, నువ్వు అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి అంటే అప్పుడే రొయ్యలు అమ్ముకుంటున్న అమ్మాయి వెళ్తుంది రోడ్డు మీద, ఆ వీడియోలోనే పడింది. చేపలు, రొయ్యలు, పీతలు, గీతలు అని ఓ అని అమ్ముతుంది. ఇదేంటిరా బాబు, ఇది ఏమన్నా గేట్ తీసుకొస్తుందా, దాన్ని ఆవిడ ఏమన్నా కాటేస్తుందా, ఏంటి ఈ సంగతి అని చెప్పి ఆ వీడియో చూసినంతసేపు ఉత్కంఠమే. అలాగనే ఆ వీడియోలోకి వెళ్ళి చూడమాకండి, ఫస్ట్ ఈ వీడియో చూడండి, అర్థమైందా. వాళ్ళకి ఎలాగో వ్యూస్ వస్తాయి. దాని తర్వాత అది మళ్ళీ గోడెక్కింది, దిగింది, వెళ్తుంది, తీస్తున్నాం. ఇప్పుడు ఆవిడని మనకు చూపించడం కోసం పాపం ఆవిడ పడ్డ తాపత్రయానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. దగ్గరికి వెళ్తుంటే వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అంటారు వాళ్ళ వారు. ఎక్కడుందంటారండి అసలు యాండి అంటుంది ఈవిడ. అంటే ఈ ఇప్పుడు ఇంట్లో చూస్తుంటే అది ఎక్కడో పాకేసి ఇంట్లోంచి వచ్చేస్తున్నట్టు, గదుల్లోంచి వచ్చేస్తున్నట్టు ఫీలింగ్ ఆ వీడియో చూసినంతసేపు. వీళ్ళు వదిలేసిన దేవుడు వచ్చాడు, రామచిలకలంటే దేవతలు, లేకపోతే ఆవులు వచ్చాయి, గోమాతలు వచ్చాయి, లేదంటే గంగరెద్దులు వచ్చాయి, ఇలా ఎలా చెప్తున్నారో పావును కూడా అలాగే చెప్పి వదిలేశారనుకోండి, ఏ ఇళ్ల మీదకో గోళ్ళ మీదకి ఎక్కి ఏ పసిపిల్లలు ఉన్న చోట అవి కాటేస్తాయి. విషసర్పాలు అవి. వాటిని పట్టుకుని దూరంగా అడవిలో వదిలేయటమో, లేకపోతే వచ్చినందుకు వాటిని ఏమైనా చంపేయటమో ఏదో ఒకటి చేయాలి తప్ప మీ ఇష్టరాజ్యంగా వాటిని అలా వదిలేసేసి అది కనిపించట్లేదు, పాము హల్చల్లు, పాము కనిపించట్లేదు అని చెప్పి వదిలేస్తే పక్కనున్న వాళ్ళకి ప్రాబ్లం అది. లేదా అది రాత్రిపూట ఎప్పుడప్పుడు రెండో రోజు అది రావటం మరిగి ఇంకో చోట ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి వీడియోలు పెట్టేటప్పుడు దయచేసి ఎదుటి వాళ్ళకి బల్లి అంటే, బొద్దింకులు అంటే, కాక్రోజులు అంటే, ఇంకోటంటే భయం. ఆ స్పైడర్లు అన్నా కూడా భయం. ఇంత పెద్ద పెద్ద పాము 7 అడుగులు 6 అడుగుల పైన ఉంది ఆ పాము. దాన్ని చూపించడానికి ఆవిడ పడ్డ తాపత్రయం, అక్కడికి వెళ్ళిందని తులసమ్మలోకి వెళ్ళిందని కాదా అనుకుందనుకోండి, వెనక నుంచి వచ్చేస్తే ఈవిడ ఒకటే అనుకుంటుంది, అక్కడ ఏమైనా 2 కలిసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, ఎంత పెద్ద ప్రమాదం. వీడియోల కోసం విష సర్పాలతో ఆటలా, ఇంత భయంకరంగానా? మరి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మీరేమన్నా అయిపోతారేమో నాకు కంగారు వచ్చింది ఆ వీడియో చూస్తున్నంతసేపు. పాము గురించి హల్చల్ ఏంటండి బాబు, చూస్తుంటే గుండె పగిలిపోయేంత భయం, అర్థమైందా. కాసేపు చూపించి అంటే కుండీల దగ్గర పాము వచ్చింది ఇలా వెళ్ళిందని చూపించడం వేరు. పాము గోడెక్కింది, అదేంటిది గ్రిల్స్ ఎక్కింది, మళ్ళీ దిగి వచ్చేది, టేబుల్ కింద వెళ్ళింది, టేబుల్ మించి వచ్చింది, అన్నీ చూపిస్తున్నారు. అప్పుడు అది తిరుగుతుంటే కళ్ళల్లోంచి పోవట్ల ఆ పాము తిరిగిన విధానం. దాన్ని అంతసేపు వీడియో తీసి ఎదుటి వాళ్ళకి చూపించే బదులు అది బయటికి వెళ్ళిపోయి ఇంకోళ్ళు ఎవరికన్నా ప్రమాదం జరిగి ఇప్పుడు ఎవరన్నా గోడెక్కేస్తుంది, పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్తుంది, మీరు వద్దని కట్టడం ఇష్టం లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా కాటేస్తే మీరు ఏం చేస్తారు? ఈ రొయ్యలు, పీతలు, చేపలు అని అమ్ముకుంటూ తిరుగుతున్న ఆవిడని కాటేస్తే ఏం చేస్తారు చెప్పండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి విష సర్పాలు ఏమన్నా వచ్చినా పాములు పట్టే వాళ్ళని పిలిపించడమో, అడవిలో వదిలేయటమో, మీరు చంపడమో, లేకపోతే మీకు ఏమనిపిస్తుందో, మీ భక్తి ఎలా ఉందో తెలియదు కాబట్టి అవి తీసుకెళ్ళి మీ పర్ణశాలలో పెట్టుకోవడమో చేయండి తప్ప, మీకు ఏదన్నా అవుతుందని కంగారు నాకు తప్ప వేరే ఉద్దేశం కాదు. మంచి యూట్యూబరు ఏదన్నా జరిగితే మా లాంటి వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది చెప్పండి, ప్లీజ్ అర్థం చేసుకోండి.